అంటే మనం ఈ పండగ వల్లనైనా మనం ఏమైనా మంచి రోజులు వస్తాయని ఊహించుకోవచ్చా? అలాగే ఈ ఈ కరోనా మహమ్మారి అనేది ఏం గుణపాఠం నేర్పింది అనుకోవచ్చు మనకి? దీని కారణంగా మనం నేర్చుకోవలసింది ఇంచుమించు కొంతమంది నేర్చుకున్నారు కూడా, చాలామంది ప్రముఖులు చెప్పడం వల్ల. పొదుపుగా బతకచ్చు, ఇది భారతీయ సంస్కృతికి ప్రధానమైన లక్షణం. భారతీయ సంస్కృతిని తెలుగులో చెప్పాలి అంటే సాధారణ జీవనం, అసాధారణ భావనం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. వీలైనంత తక్కువలో బతుకు, వీలైనంత ఎక్కువ ఆదర్శంగా జీవించు. ఇది భారతీయ సంస్కృతికి మూలమైన మాట, ముగింపైన మాట కూడా. పాశ్చాత్య సంస్కృతి మనల్ని చెడగొట్టింది అక్కడే. వస్తు సంస్కృతి అదంతా. వాళ్ళు పళ్ళు తోముకుందుకు 16 రకాల సాధనాలు పెడతారు, మనకి వేలు చాలు, అయిపోయింది. వేలు ఉప్పు ఇంట్లో ఉంది, ఏం కొనక్కర్లేదు వేరే. ఇప్పుడు ఈ సాధనాలు 16 పెరిగాక ఎంత చెత్త పెరిగింది? ఈ చెత్త పెరగనీయకుండా ఉండేమే భారతీయ సంస్కృతి. అది మనకి కరోనా ద్వారా తెలిసింది. కరోనా ద్వారా ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు అందరూ సొంత ఊళ్ళకి వెళ్ళారు, వ్యవసాయాలు చేసుకున్నారు, నాగళ్ళు పట్టారు. ఆడవాళ్ళు కూడా ఇంట్లో పనులన్నీ చేశారు తల్లితో పాటుగా చేసి, మాకు ఇది ఆనందంగా ఉందని చాలామంది చెప్పారు. ముఖ్యంగా ఒక ప్రముఖ నటుడి భార్య నమ్రత, మన ఎవరు ఆవిడ, మహేష్ బాబు, నాకు 4 చీరలతో గడిపేయించని నాకు అర్థమైందని చెప్పింది ఆవిడ. అటువంటి వాళ్ళు చెప్పిన ప్రభావం జనం మీద ఎంత ఉంటుంది. అలాగా అంటే కరోనా వల్ల ఈ 9 నెలల్లో మనం ఇంట్లో కూర్చుని చాలా మామూలుగా గడిపేయగలిగిందా? ఇన్ని బట్టలు మనకెందుకు, ఇన్ని వస్తువులు మనకెందుకు, ఈ వస్తు సంపద మనం తగ్గించుకోలేమా అనే ఆలోచన కలిగించింది. నిజానికి మన పండుగలు, మన సంక్రాంతి సహా అన్నీ ఇంట్లో వస్తువులతోటి ఇంట్లో మనుషులే శ్రమపడుతూ హాయిగా చేసుకునేవాళ్ళు. ఆ పాఠాన్ని మనకి కరోనా నేర్పింది. అంచేత నేను మొదట్లోనూ కరోనా దేవతే అన్నాను, ఇప్పుడు కరోనా దేవతే అంటున్నాను. సరిగ్గా దేవత పుట్టినట్టుగా టీకా 9 నెలలకే పుట్టింది. కరోనా టీకా కూడా 9 నెలలకే పుట్టింది. అంచేత ఒక దేవతా శిశువు ప్రసవించినట్టే భావిద్దాం. దీంతో భారతదేశం కాదు ప్రపంచం అంతటా అన్ని సమస్యలు తొలగిపోయి మనకు ఒక దెబ్బ తగలగానే జీవితంలో గుణపాఠం నేర్చుకుంటాం కదా. అలా గుణపాఠం నేర్చుకున్నాం, ఎలా జరుపుకోవాలో చూసుకుందాం. వీలైనంత నిరాడంబరంగా జరుపుకోవడం, దాని ఉద్దేశం ఏమిటో గ్రహించాలి.